Welcome back. Present perfect. Present tense లో థర్డ్ వన్. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్. ఈరోజు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనగానే మనం మీకు ప్రభాస్ సినిమా గుర్తున్నాం, మిస్టర్ పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రభాస్ హీరో, ప్రభాసు ఎగ్జాంపుల్ 3 లెటర్స్ అనుకోండి. హీరోయిన్ కాజల్, కాజాలు 3 అనుకోండి. సో ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్లో V3 వస్తుంది వాటికి. మిస్టర్ పర్ఫెక్ట్లో హీరో ప్రభాస్ 3 అక్షరాలు, పర్ఫెక్ట్ టెన్స్లో వర్బు 3. సో V3 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పర్ఫెక్ట్ ఎందుకు గుర్తుంచుకోవాలి మిస్టర్ పర్ఫెక్ట్ అంటే, ప్రభాస్లో మిడిల్లో ఉంది హెచ్, దీని యొక్క హెల్పింగ్ వర్బులు కూడా హెచ్. చూద్దాం స్ట్రక్చర్ అర్థమైందిగా. దీనికి ఒక కీవర్డ్ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్ చూసుకుంటే జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్, రీసెంట్లీ, రేర్లీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామే అంటే, గతంలో అంటే ఇప్పుడు ఒక పని జరిగిపోయి దాని ప్రభావం ఇంకా ఉండాలి, దాని ఫలితం ఇంకా ఉండాలి, అయిపోదు. ఒకవేళ అయిపోతే అది పాస్ట్ సింపుల్ అయిపోతుంది. ఎలానో చూద్దాం. సో కన్ఫ్యూజ్. పాస్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒకే రకంగా ఉన్న, పాస్ట్ సింపుల్ పని పూర్తి అయిపోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క పని దాని ఫలితం లేదా ప్రభావం కొంచెం ఉంటుంది. అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. అందుకే జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్, రీసెంట్లీ అనే మనం కీవర్డ్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. స్ట్రక్చర్ చూద్దాం. మనకు తెలిసిన విషయమే. సబ్జెక్టులు ఐ, వి, యు, దే. ఈ 4 సబ్జెక్టులకు ఐ సింగులర్ ఫస్ట్ పర్సన్, ఇది ప్లూరల్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఈ వియుదే బహువచనాలు ప్లస్ సింగులర్ ఐకి హ్యావ్ అనేది వస్తుంది. హెచ్ చెప్పిన కదా, హెచ్ గుర్తుంచుకోవాలి. ప్రభాస్లో మధ్య మిడిల్ లెటర్ హెచ్ ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ కూడా హెచ్ తోటి ఉంటాయి, యాజ్, హ్యావ్ అనేది. ఈ, షీ, ఇట్, నో ఇవి సింగులర్స్ థర్డ్ పర్సన్. అతడు, ఆమె, అది లేదా ఇది నామవాచకం. సింగులర్కు యాజ్ వస్తుంది. ఇక మీకు చెప్పిన ఆల్రెడీ V3. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ 3 అక్షరాలు, పర్ఫెక్ట్ టెన్స్లో వర్బు 3, అదొకటి. హెల్పింగ్ వర్బులు ఎట్లా గుర్తుంచుకోవాలంటే, అదే ప్రభాస్లో మిడిల్ లెటర్ హెచ్ ఉంటుంది, ఇక్కడ కూడా హెచ్ ఉంటుంది, యాజ్, హ్యావ్ ఉంటుంది. సింగులర్ అయితే యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్. దట్స్ ఆల్. సబ్జెక్ట్ ప్లస్ యాజ్, హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు యూజ్ చేస్తాం? గతంలో ఒక పని కంప్లీట్ అయ్యి దాని యొక్క ప్రభావం లేదా ఫలితం ఇంకా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. జస్ట్ నో, నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఇప్పుడే అంటే ఇంకా స్టమక్లో ఉంది. సో నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. మనకు తెలుసు స్ట్రక్చర్ ఐ, ఇమ్మీడియట్లీ ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి హ్యావ్. V3 ఈట్కి వర్బ్ 3 ఈటెన్, ఈటెన్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ బ్రేక్ఫాస్ట్, జస్ట్ నో కీవర్డ్. సో ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నో. నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి చేయి కడుపుకొని వచ్చాడు, అంతే సింపుల్. అలా గుర్తుంచుకోండి. ఒకవేళ ఆ ఏట్ బ్రేక్ఫాస్ట్ అంటే అతను ఎప్పుడూ తిని ఉన్నాడు. ఒకవేళ అతను కూడా ఒక 1/2 అవర్ ముందు అయితే ఆ ఏట్ బ్రేక్ఫాస్ట్ 1/2 అవర్ ఎగో అంటే, ఎగో అనేది మళ్ళీ అక్కడ కీవర్డ్ ఎగో ఫాస్ట్ సింపుల్ యొక్క కీవర్డ్ వస్తుంది కాబట్టి అది ఫాస్ట్ సింపుల్కి వెళ్ళిపోతుంది. జస్ట్ నో వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్కి వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాడు. ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కీవర్డ్స్ను చూసి మనం అబ్జర్వేషన్ చేయాలి. రెండోది చూద్దాం. ఆల్రెడీ అతను ఆ సినిమా చూసాడు, ఇప్పుడే చూసి వచ్చాడు, ఆల్రెడీ చూసి వచ్చాడు. సినిమాకి వస్తామంటే నో అన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ అతను సినిమా చూసి వచ్చింది కాబట్టి. సో ఈ కీవర్డ్ ఆల్రెడీ ఆమె చూసి వచ్చింది. షీ, యాజ్ ఇన్, సీ, సా, సీన్ వర్బ్ 3, హెల్పింగ్ వర్బ్ సింగులర్ షీ, యాజ్ హెల్పింగ్ వర్బ్,
ద మూవీ ఆబ్జెక్ట్ ఆల్రెడీ కీవర్డ్. ఇలా ఆల్రెడీ ప్లేస్లో 1 hour ago ఎస్టర్డే వచ్చిందనుకో, స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. షీ సా ద మూవీ 1 hour ago ఆర్ ఎస్టర్డే వస్తుంది. ఇలా గుర్తుంచుకోండి కేర్ఫుల్. సోఫర్ ఇప్పుడే మేము 4 lessons కంప్లీట్ చేస్తాము. అంటే we have completed 4 lessons so far. జస్ట్ ఇప్పుడే ఇంతకుముందే సోఫా. సో ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది కాంపిటీషన్ ఎగ్జామ్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీకు చెప్పినాయా, పర్ఫెక్ట్ అంటే వర్బ్ ఎన్ని వస్తుంది, 3 వస్తుంది. ఎట్లా గుర్తుంచుకోవాలి? మిస్టర్ పర్ఫెక్ట్ హీరో ప్రభాస్ అనమాట. పర్ఫెక్ట్కి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే హెచ్తో వస్తాయి. అదే ప్రభాస్లో మిడిల్లో నేమ్లో హెచ్ ఉంటుంది కాబట్టి ప్రభాస్ పిహెచ్ఏ. సో యాజ్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది అంటే యాజ్ సింగులర్కి వస్తుంది, హ్యావ్ ప్లూరల్కి వస్తుంది, ప్లస్ ఐ అనే ఫస్ట్ పర్సన్కి వస్తుంది. సో ఐ వీకి హ్యావ్ వస్తుంది, V3 వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ షీట్ అనుకో యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తుంటే గతంలో ఒక పని కంప్లీట్ అయ్యి దాని యొక్క ఫలితం లేదా ప్రభావం ఇంకా ఉంటే, అంటే జస్ట్ నౌ అనే పదాలు యూజ్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్లో యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఇప్పుడే అతను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిండు, ఇక స్టమక్లో ఉంది, చెగడుకొని ఇప్పుడు వచ్చిండు. ఆ విధంగా చెప్పుకోవచ్చు. షీ హాస్ సీన్ ద మూవీ ఆల్రెడీ చూసి ఇప్పుడు బయటకు వచ్చింది, ఇప్పుడే థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చింది, ఇంకా ప్రభావం అయిపోలేదు. వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 lessons సో ఫార్. ఇప్పుడే మేము 4 lessons కంప్లీట్ చేసాము, ఇంకా 5th లెసన్కి ఎంటర్ కాలే. ఈ విధంగా చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వారు ఇప్పుడే క్రికెట్ ఆడారు అంటే బ్యాట్లు ఆడబెట్టి వచ్చారు ఇంకో. దే ఏం వేయాలి అప్పుడు మనం? దే వారు ఇప్పుడే క్రికెట్ ఆడి వచ్చాను. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నో రాసుకోవచ్చు. ఎట్ అయినా కూడా అది. ఇప్పుడే ఆమె పాట పాడొచ్చింది, జస్ట్ ఆమె పాట పాడింది, మైక్ ఆడబెట్టి వచ్చింది జస్ట్ అనుకోండి. అప్పుడు ఏం వాడాలి? షీ హ్యాస్ సంగ్. సింగ్కి వర్బ్ 3. సింగ్, సాంగ్, సంగ్. సాంగ్. షీ హాస్ సంగ్ ఏ సాంగ్ జస్ట్ నో. సో ఈ విధంగా చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ గుర్తుంచుకొని కీవర్డ్స్ గుర్తుంచుకుంటే మనకు ఈజీగా ఉంటాయి. సింపుల్. ఇప్పుడే జరిగిపోయిన పనులను దాని ప్రభావం ఇంకా ఉంటే నేను ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో నువ్వు ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అప్పుడు కంపల్సరీ కీవర్డ్ యూజ్ చేస్తే మనకి అర్థమవుతుంది, లేకపోతే ప్రెజెంట్ టెన్స్లోకి అనుకుంటాం.